ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిపోయిన 18వ తారీఖు దినమంతా దేవుడు తన కృపలో మనల్లందరినీ భద్రపరిచి ఆరోగ్యమును, క్షేమమును, ఆయుష్ను అనుగ్రహించి ఈ నూతన దినములోనికి మనమందరము ప్రవేశించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ మా వీడియోస్ చూడాలని, మేము చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించాలని, మేము చెప్తున్న వాక్యాలు మీరు ఆలకించాలని, నేర్చుకోవాలని ఉద్దేశంతో, మేము పాడుతున్న పాటలు మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈరోజు 15వ కీర్తన మనం నేర్చుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుట్టుకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ 15వ కీర్తనని విన్నారు కదా, అందరికీ చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ కొందనాలు. ఈ దినము, ఈ 19వ తారీఖు ఈ దినము ప్రభువా 15వ కీర్తన నేర్చుకోవటానికి ప్రభువా, ఈ అనేకులకు చెప్పటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కీర్తనను ఎవరైతే విన్నారో వారి హృదయాల్లో గొప్ప మేలులు మీరు జరిగించండి. ఈ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో ఏమి రాసి ఉందో ప్రభు, ఆ విధంగా మేము జీవించుటకు, ప్రవర్తించుటకు అటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి నీ కొందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఖచ్చితంగా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోస్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.